చంద్రబాబు పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు వైసీపీ కడప అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. 80% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం సొంత ప్రాంత ప్రజలకే ద్రోహం చేయొద్దని సూచించారు రవీంద్రనాథ్ రెడ్డి. రాయలసీమ పైన బాగుపడాలనే పరిస్థితి చంద్రబాబుకి ఎప్పుడూ లేదు. వాళ్ళ మామకు వెన్నుపోటు పొడవడమే, తర్వాత ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం అన్నమాట. తన ప్రాంతానికి కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 80% పూర్తి చేసినప్పుడు మిగతా 20% పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పడం జరుగుతుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి ఆపించిన ఆ ప్రాజెక్టు అని చెప్పేసి, అంటే ఎంత గుడుపుటాని పన్నే కార్యక్రమం జరుగుతోంది. సో నీ ఏదో తెలంగాణ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, లేకుంటే ఇంకొకరి కోసమో ఆంధ్ర రాష్ట్రాన్ని పనంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో కనీసం ఏదైనా ఆపేసే కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా దుర్మార్గం. సో డెఫినెట్గా దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.